ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి, అంజీర్ పండు అండి. అంజీర్ పండు వచ్చేసి అయితే ఎన్నో ఉపయోగాలు అండి. హెల్త్ పరంగా చెప్పాలంటే చూస్తున్నారు కదా, ఆకు వచ్చేసి ఎంత సైజులో ఉంటుందో, చాలా పెద్దగా వస్తుందండి. ఆకు వచ్చేసి అయితే అంజూర్ చెట్టు అండి. హెల్త్ పరంగానైతే మనకు ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి అయితే ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ 92% అన్ని పండ్లతో పోల్చుకుంటే ఇందులోనైతే ఎన్నో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్స్ ప్రతి ఒక్కటి మనల్ని కాపాడడానికి ఎన్ని క్రిమి కీటకాలు ఉన్నా కూడా ఈ అంజూర్ పండు రోజుకొకటి తిన్నా కూడా ఫ్రెండ్స్ ఎంతో చాలా మంచిదండి. ఇంకా ఈ చెట్టు వచ్చేసి అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసింది. ఎందుకంటే ఆరోగ్యపరంగా ఎన్నో విషయాలు ఇందులో ఈ పండులో ఉన్నాయండి. దీని పండు వచ్చేసి అయితే ఎన్ని ఉపయోగాలు అంటే అంత ఉపయోగాలు ఉంటాయండి. ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయండి ఈ అంజూర్లో వచ్చేసి. ఇంకా ఈ చెట్టు దొరకని వాళ్ళు నర్సరీకి పోయినా కూడా ఈ చెట్టు వచ్చేసి దొరుకుతుందండి. ఎందుకంటే ఇందులో ఎన్నో విటమిన్లు, ఎన్నో ప్రోటీన్లు, ఎన్నో యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉన్నాయండి. 92% అన్ని పండ్లతో పోల్చుకుంటే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ డైలీ ఒకటి తిన్నా కూడా ఒంటికైతే చాలా మంచిదండి. ఇంకా మనకు ఆరోగ్యాన్ని కాపాడడానికి ఎన్నో ఉపయోగాలు ఈ పండులోనైతే ఉన్నాయండి. చూస్తున్నారు కదా, వీలైతే ఈ పండు చెట్టు అనేది మీకు దొరుకుతుందండి. చూస్తున్నారు కదా, అంజీర్ పండు వచ్చేసి ఇంకా ఉండేనండి, పండ్లై రాలిపోయినాయి. ఈ పండ్లు వచ్చేసి అయితే కొమ్మలకు కాదండి, ఈ కాడకే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి అయితే ముందుకు ఇట్లా ఉండదండి, చెట్టుకి ఇట్లా ఉన్నది కదా, ఇది ఇట్లా చెట్టుకి ఇట్లా కొమ్మ దీనికి మొదలుకే వస్తాయండి పండ్లు వచ్చేసి అయితే. చూస్తున్నారు కదా, ఎంతో ప్రోటీన్లు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్స్ కలిగిన పండు అండి ఇది. మనకు ఆరోగ్యపరంగా దొరకడం చాలా చాలా అదండి. ఎందుకంటే మనకు చూస్తున్నారు కదా, ఇంకా చాలా పండ్లు అయితే రాలినాయండి. పండ్లు అవి వచ్చేసి అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ అన్నీ రాలిపోయినాయి పండ్లు. ఇంకా ఈ ఒక్క పండు అయితే ఉన్నదండి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మరి తప్పనిసరి ప్రతి ఒక్కరము డైలీ ఒకటి తీసుకోవాల్సిన పండు అండి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇంకా ఇలా చెట్టు లేకున్నా మనం ఇంట్లో పెంచుకోవాలన్నా కష్టం అనుకున్నా మీకు అందుబాటులో ఉన్న నర్సరీలో కానివ్వండి, మీకు ఎక్కడికి పోయినా కూడా నర్సరీలో ప్రతి ఒక్క కాడ ఉంటుందండి. అక్కడ లేకున్నా కూడా మనకు డ్రై ఫ్రూట్స్ అయినా ఇవి దొరుకుతాయండి. అంజూర్ వచ్చేసి ఇంకా అవైనా తీసుకున్నా కూడా మనకు హెల్త్ పరంగా చాలా ఎన్నో మనకు తెలియని యాంటీ ఆక్సిడెంట్ 92% ఉందండి. ప్రతి పండ్లలో లేని, ప్రతి ఒక్క పండ్లలో లేనిది ఈ పండులోనే ఉందంటే చూడండి మనకు ఆరోగ్యపరంగా ఎన్ని విషయాలు ఇందులో ఉన్నాయో ఈ పండులో వచ్చేసి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, కానీ చాలా చాలా ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు పండ్లల్లో. చూస్తున్నారు కదా, మనకు హెల్త్ పరంగా మనకు ఏమంటారు ప్రొడక్షన్ అని అన్నట్టండి. ఇది రోజుకొకటి తీసుకుంటే మనకు హెల్త్ ప్రొడక్షన్ అనేది ఉంటుందండి. ఇంకా ఏదైనా కూడా క్రిమి కీటకాలు రాకుండా మనకు హెల్త్ను చాలా కాపాడుతుందండి. ఇంకా వీలైతే మీరు చూడండి, పండు మార్కెట్లోనైనా దొరుకుతాయి ఫ్రూట్స్. మీకు అట్లా ఇంట్లోనే లేకున్నా కూడా మార్కెట్లోనైనా దొరుకుతాయి, తెచ్చుకొని తినండి ఫ్రెండ్స్. మన ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా. ఏ క్రిమి కీటకాలు మనకు లోనికి పోకుండా మనకు తెలియకుండానే దేనితోనో ద్వారా అలా అలా పోతూ ఉంటాయి కదా. ఇట్లా చూస్తున్నారు కదా, చెట్టు వచ్చేసి అయితే ఇంత పెద్ద ఆకులు ఉంటాయండి. చూస్తున్నారు కదా ఎంత పెద్ద ఆకు ఉందో. ఇది అంజూర్ చెట్టు అండి. చూస్తున్నారు కదా, నేనైతే ఇంక ఇది వచ్చేసి అయితే 2 years అవుతుందండి. నాకు టూ ఇయర్స్ అట్లా అవుతుంది. నేనైతే నర్సరీలో తెచ్చానండి అంజూర్ చెట్టు వచ్చేసి అయితే. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నర్సరీలోనైతే తెచ్చుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 250 అంతే ఉంటుందండి. కానీ హెల్త్ పరంగా ఎన్నో ఉపయోగాలు అయితే మనకి పండు ద్వారా మనము తీసుకోవచ్చండి. చూస్తున్నావు కదా, ఇలా ఉంటుంది. పైన వచ్చేసి అయితే వర్షం పడుతుందండి, వర్షం పడుతుంటే వీడియో తీస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. ఇది అంజూర్ పండు. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇంకా నేనైతే ఇదైతే నర్సరీలో తెచ్చుకున్నాను. ఇంకా మీరు కూడా వీలైతే ప్రతి ఒక్క నర్సరీలో దొరుకుతుంది,
తెచ్చుకోండి ఫ్రెండ్స్. ఇంకా డ్రై ఫ్రూట్స్ అయినా తినండి, మార్కెట్లోనైనా కూడా పండ్లు కూడా దొరుకుతాయి. ఇంకా ఇది దీని లోపల వచ్చేసి అయితే పల్పి ఆరెంజ్ ఉంటుంది కదండి, అలా ఉంటుంది పల్పి. ఇలా పల్ప్స్ అట్లా ఉంటాయండి. ఇందులో మంచిగా ఆరెంజ్ కలర్లుగా ఒక గ్రేప్స్ ఉంటాయి కదండి, బ్లాక్ గ్రేప్స్, అట్లా గ్రేప్స్ కలర్లో ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.